తాళి పార్ట్ 36. ఆ బొమ్మని చూసి మురిసి మురిసి అసలు ఆమె పెదవులు మూతపడలేదు. చక్కగా సంతలో రామ్ గోల చేసి కొన్న గౌనిని వేసింది. చక్కగా సరిపోయింది. ఇక దాని పక్కలో పెట్టుకుని ఎన్ని ముచ్చట్లు చెప్తుందో. ఆ బొమ్మకి మళ్ళీ తల్లిగా, కన్నయ్య తండ్రిగా ఊహించుకుని మీ అయ్యకి నేనంటే ఎంత ఇష్టమో అంటూ బొమ్మని ముద్దులు చేస్తుంది. అలా ఒక పిచ్చిలో మళ్ళీ రామ్ తన పక్కన ఉన్నట్టే ఆ బొమ్మకు ప్రాణం ఉన్నట్టే బ్రతుకుతుంది. రామ్ తాత చీకటి పడుతుండగా ఆ కోనకు వచ్చారు. అక్కడ కరెంటు సౌకర్యం లేదు కదా. ఆ దేవర దగ్గర కాగడా వెలుగు. ఎవరింట్లో దీపాలు వాళ్ళవి. కూనలోకి రాగానే ఆ 10 ఏళ్ల అబ్బాయి రాముకు ఎదురుగా వస్తూ, అన్నా, ఇన్ని రోజులు ఎటుపోయావు? నువ్వు బొమ్మని చేశావు కదా. అదైతే మళ్ళీ అక్క ఎంత వెతికిందో తెలుసా? దొరికింది అని మురిసి మురిసి చెప్తున్నాడు. తాత మళ్ళీ ఏం చేస్తుంది అని అంటే ఆ అబ్బాయి ముఖం చిన్నబుచ్చుకొని, అక్క అయితే ఆ బొమ్మ దొరికిన రోజు నుంచి ఎవ్వరితో మాట్లాడతలే, దాంతోటే మాట్లాడుతుంది అని అమాయకంగా చెప్పాడు. తాత రామ్తో, నీ మల్లిపాక గుర్తుందా అన్నాడు. రామ్ అక్కడి వరకు పరుగున వచ్చాడు. కానీ మల్లిపాకను చూడగానే అతనికి ఏదో అలజడి, ఎన్నో జ్ఞాపకాలు అన్నీ మదిలో పెట్టుకొని చిరునవ్వుతో తెలుసు అని తాతకు చెప్పాడు. తాత, నేను ఇక్కడే వేరే చోటికి వెళ్తాను, నువ్వు నీ మల్లి దగ్గరికి వెళ్ళు అన్నాడు. రామ్ చిరునవ్వుతో తల ఊపాడు. తాత 10 ఏళ్ల బాబుని పట్టుకొని ఆ కోయ దొర దగ్గరికి వెళ్ళాడు. రామ్ అడుగులు అప్పటి వరకు పరుగులు పెట్టినాయి. కానీ అతని మదిలో మెదులుతున్న మల్లిని తన కంటితో, తన మనసుతో పరిపూర్ణంగా చూస్తాను అని అలజడి. మళ్ళీ నన్ను చూడగానే కన్నయ్య అంటుందా అని మురిసిపోతూ ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్తున్నాడు. మెల్లిగా పాకడోరు తీశాడు. మళ్ళీ బొమ్మని పొట్ట మీద పెట్టుకొని జో కొడుతూ, మీ అయ్యకి నేను గుర్తున్నానా? నాలాగా మీ అయ్య కూడా బాధపడుతున్నాడా? అయినా మీ అయ్య ఎందుకు బాధపడతాడులే. కన్నయ్యకి అమ్మ నాన్న ఉండి ఉంటారు. ఇన్ని సంవత్సరాల తరువాత కొడుకుని చూసి ఎంత మురిసిపోయారో అని మాట్లాడుతూ ఆమె కన్నీటికి స్వేచ్ఛనిస్తే అవి జలజలా రాలిపోతూ, మీ అయ్యకి మనువై పెళ్ళం ఉండే ఉంటుంది కదా. ఉంటుందిలే, ఉండకపోతే నా దగ్గర అంతలా ఎందుకు ఉంటాడు, అన్నీ తెలిసిన వాడిలా అని ముఖం చిన్నబుచ్చుకుంది. ఇక్కడ రామ్ నవ్వు ఆగటం లేదు. నాకు పెళ్ళాం ఉంది అన్న ఊహకు కూడా ఎంతలా ఉడికిపోతుంది అని ముసిముసిగా నవ్వుతూ మల్లిని కంటి నిండా నింపుకుంటున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతుందో చూడాలి అని ఆరాటం. ఆమె కన్నీళ్లు అతని మనసును నిలవనీయటం లేదు. కానీ ఇక ఏ రోజు అవి నీకు రాకుండా చూసుకుంటాను కదా అని అనుకొని నిలుచొని చూస్తున్నాడు. మళ్ళీ తన కన్నీళ్లు అలా రాలుతూ ఉంటేనే బొమ్మని చూస్తూ, నీలా ఒక్క ప్రాణం ఉన్న బిడ్డని నాకు ఇచ్చి వెళితే నా జీవితం కూడా సంతోషంగా ఉండును కదా. మీ అయ్యని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. నా ఏడుపు అతనికి తగలకూడదు. మీ అయ్య నాకు అన్యాయం చేయలేదు, ఆ భగవంతుడు అన్యాయం చేశాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో నా మనసుకి నాకు మనువు లేదు, బిడ్డలు లేరు అని అంతా చంపుకొని బతుకుతున్నా. నా బతుకులోకి నువ్వెందుకు వచ్చావు కన్నయ్యా అని వెక్కి వెక్కి ఏడుస్తుంటే రామ్ నిల్వ లేకపోయాడు. తలుపు మొత్తంగా తీయగానే మళ్ళీ గుమ్మంకేసి చూసి రాముని చూసి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె పిచ్చి మనసు అతను ఎదురుగా వస్తాడు అని అనుకోలే. విభ్రాంతిగా రాముని చూస్తూ, నా కంటికి ఎదురుగా ఎంత బాగా కనపడుతున్నావు కన్నయ్య. నా మనసు బాగా లేనప్పుడు ఇలా నువ్వు నా కంటికి కనిపించరాదు అని ఆశగా అంటుంది. రామ్ ఇది నన్ను భ్రమ అనుకుంటుంది అని ఒక్కొక్క అడుగు లోనికి వేస్తూ మల్లిని చేరి ఆమె జబ్బలు పట్టి ఊపాడు. మళ్ళీ ఉలిక్కిపడి ఆమె పెద్ద పెద్ద కన్నులు వేసుకొని రామ్కెళ్ళి ఆశ్చర్యంగా చూస్తుంది. అలా మల్లిని చూస్తుంటే అందమైన ముఖంలో ఆ కళ్ళల్లో మెరుపు చూసిన అతని మనసు ఆగలేదు. నా కోసం ఎంత తప్పిస్తుంది. నేను తనని నీచంగా చూసినా కానీ ఆమె తనువుతో ఆడుకొని ఏమీ తెలుసుకోకుండా స్వార్థంగా వెళ్ళిపోయినా కానీ నా కోసం ఆరాట పడుతుంది. నేను చల్లగా ఉండాలని కోరుకుంటుంది. ఎంత స్వచ్ఛమైన మనసు అని రామ్ మళ్ళీ ముఖం తన చేతుల్లోకి
తీసుకొని అలాగే పెదవులు అందుకున్నాడు. మల్లికి ఏమీ అర్థం కావటం లేదు. అంత అసహించుకొని వెళ్ళిపోయినవాడు మళ్ళీ తన కోసం వచ్చాడా? ఇదంతా నిజమేనా? నా కోసమే కన్నయ్య వచ్చాడా అనిపించి భ్రమలో అతను ఇచ్చిన ముద్దుని స్వీకరిస్తూ ఆమె చేతులు అతనిని చుట్టుకున్నాయి. గత కొంతకాలంగా వారికి ఆ బంధం కొత్త కాదు. ఇద్దరి శరీరాలలో అలజడి, ప్రేమ, తపన, ఒకరికొకరు కలిశారు అనే సంతోషం, ఒకరి కోసం ఒకరు అనే ఆనందం. అలా ఇది కల కాదు, నిజము అనిపిస్తుంటే మనసు ఆగలేదు. తనువులలో వేడి, అది అంతలా పుట్టడానికి కారణం ఒకరి మనసులు ఒకరు జయించారు. ఆ ప్రేమను చూపటానికి, మనసులు కలిసిన ప్రేమను చూపటానికి తనువులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. మళ్ళీ చేతులు అతనిని ఎప్పుడైతే చుట్టుకున్నాయో ఆమె కోసమే తప్పిస్తున్న మనసు రాముది ఆగుతుందా? అతని చేతులు ఆమెను చుట్టుకుని అలా మెల్లిగా మల్లిని పెదవులు వదలకుండానే పడుకోబెట్టేశాడు. ఇద్దరిలో ఏదో ఆరాటం, ఏదో ఆత్రం. అంతటి అడవిలో ఉన్నా కానీ ఆమె అందం, ఆమె మనసు వర్ణనాతీతం. కల్మషం లేని ఆ మనసులో రామ్కి చోటు దక్కినందుకు అతను ఎంత ఆనందపడిపోతున్నాడు. ప్రేమ కోసం పరుగులు పెట్టడం కాదు, మనకు ఎదురైన ప్రేమను ఆస్వాదిస్తూ ఆ ప్రేమకు ప్రేమను పంచితే జీవితం ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో రాముకు అర్థమవుతుంది. అతని చేతులు ఆమె నడుమును తాకగానే మళ్ళీ కన్నయ్య దీపం తగ్గిస్తాను అన్నది. రామ్ ఎందుకు, నీకు సిగ్గవుతుందా అన్నాడు. మల్లికి స్వాతిముత్యం మాటలకు ఇప్పుడు రామ్ మాటలకు చాలా వ్యత్యాసం. స్వాతిముత్యం దగ్గర ఎప్పుడు సిగ్గుపడలేదు, కానీ రామ్ అలా అనగానే సిగ్గు ముంచుకొని వచ్చేసింది. మాటలతో చెప్పలేక తలను నవ్వుతూ ఊపింది. రామ్, నాకు ఇంకా లైట్ కావాలి, ఆ వెలుగు సరిపోవటం లేదు కదా, ఈ వెన్నెలమ్మని, జాజికొమ్మని అందాలను చూడటానికి నాకు ఇంకా వెలుతురు కావాలి అన్నాడు. నా మల్లిని చూడటానికి ఎంత వెన్నెలైనా సరిపోదు మరి అన్నాడు. మల్లికి ఇంకా సిగ్గెక్కువై తలను ఒక పక్కకు తిప్పేసింది. ఆమె గతంలో స్వాతిముత్యంతో ఉన్నది, కానీ అలా స్వాతిముత్యం చిలిపిగా మాట్లాడింది లేదు కదా. అందుకే రామ్ అలా మాట్లాడుతుంటే ఆమె తాళలేకపోతుంది. ఆమె తనువు కంపించిపోతుంది. మనిషి అలజడికి లోనవుతుంది. రామ్ మళ్ళీ తలను తన వైపు తిప్పుకొని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ ఆమె గుండెపై పడుకొని చేతులు ఆమెను చుట్టేస్తూ, మళ్ళీ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ గతంలో నీతోటి ఎలా ఉన్నానో అంతగా గుర్తులేదు, కానీ నా ప్రాణాలు కాపాడిన దేవతవు, నాకు మళ్ళీ పునర్జన్మని ఇచ్చిన దేవతవు, నా మనసు దోచుకున్న దేవతవు అని అంటూ తల పైకి లేపి నా తనువును కూడా దోచుకున్నావు కదా అన్నాడు. మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తూ నేను మీ తనువు దోచుకున్నానా అన్నది. రామ్, అవును కదా, చూడు నిన్ను తాకగానే నా బాడీ ఎంత షివరింగ్ అవుతుందో, నాకు ఫీవర్ వచ్చినట్టుకు నువ్వేదో చేసావట కదా అని అన్నాడు. మళ్ళీకి అర్థం కాకుండా చూస్తుంటే అదే నాకు వేడి కలిగినప్పుడు అనగానే నీకు గుర్తుందా కన్నయ్య అని మళ్ళీ అడిగింది. రామ్, అప్పుడు వేడి కలిగినప్పుడు నువ్వేం చేశావు? ఇప్పుడు ఈ వేడికి నేను చేస్తాలే అన్నాడు. మళ్ళీ సిగ్గుపడుతూ నువ్వు చేయాలంటే నీకు బలం కావాలి కదా, కుసింత గంజి తాగుదూలేగు అన్నది. రామ్ మళ్ళీని చేరాలని ఆత్రంగా ఏమీ తినకుండా పరుగున వచ్చాడు. అలా అనగానే అతనికి ఆకలి గుర్తొచ్చింది. రామ్, ఇప్పుడు నా కోసం గంజి ఏమి చేస్తావు, కానీ రొట్టెలు పెట్టు, నువ్వు అడవికి తీసుకుపోయేటివి అన్నాడు. మళ్ళీ నువ్వు అవి సరిగా తినవు కదా కన్నయ్య అంటుంటే, రామ్, బాగా ఆకలిగా ఉంది, నువ్వు గంజి చేసే టైంకి నాకు ఓపిక సరిపోదు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పాపం ఆమె అది తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది, అందుకే చేసి ఉన్న సద్ద రొట్టెలు పెడుతుంది అని అలా అన్నాడు. మళ్ళీ గబాగబా ఆ సద్ద రొట్టెలు ఉల్లిగడ్డ తొక్కు వేసి అతనికి ఇచ్చింది. పిజ్జాలు, బర్గర్లు తినేవాడి, అవి తినటానికి కష్టంగా ఉన్నా అతనికి తెలియకుండా 5 సంవత్సరాలు తిన్నాడు. మళ్ళీ ప్రేమతో పెడుతుందిగా, ఇష్టంగా తిన్నాడు. మళ్ళీ మోకాల మీద చెయ్యి పెట్టి ఆ చేతిని గడ్డం కింద పెట్టుకుని రామ్ ఆత్రంగా తింటుంటే మళ్ళీ ఆకలి కొద్దిసేపు ఓర్చుకోలేడు, పెడితే కడుపు నిండా తినలేడు అని అతనికేసి చూస్తూ ఉంది. వెళ్ళేటప్పుడు ఆమె
ఏదో సంతలో కొన్న బట్టలు, ఇప్పుడు ఖరీదైన బట్టలు కటింగ్ చేసుకుని లైట్ బియర్డ్తో ఖరీదైన షూ అందంగా కనిపిస్తున్న రాముని కంటి నిండా మనసు నిండా నింపుకుంటుంది. ఇతను నా దగ్గర ఉన్న కన్నయ్యేనా అని మనసుకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దొరబాబులా కనిపిస్తున్నాడు. మళ్ళీ అలా చూస్తుంటే రామ్ పెదవుల వెనక చిరునవ్వు దాస్తూ, ఏంటి అంత బాగున్నానా, అంతలా చూస్తున్నావు అన్నాడు. మళ్ళీ, అవును కన్నయ్య, బాగున్నావు, కానీ నీలో నేను చూడందేముంది? నీ గతం ఏమిటో నాకు తెలియదు, కానీ నువ్వు నా దగ్గర ఉన్నన్ని రోజులు నువ్వేంటో నాకు తెలుసు అంటుంటే, రామ్, నీకు నా గతం కావాలా, నాతో జీవితం కావాలా, అదొకటి చెప్పు అన్నాడు. రామ్ తిన్న ప్లేట్ తీసి పక్కన పెడుతూ రామ్ దగ్గరికి జరిగి, నీ గతంలోనే కదా నీ జీవితం ముడిపడి ఉంటుంది. నీ జీవితంలో కనీసం మీ పాదాల దగ్గర ఉండే అర్హత అన్నా నాకుందా అన్నది. రామ్ ముసిముసిగా నవ్వుతూ, నా జీవితంలో నీకు చోటిస్తా, కానీ నాకు భార్య బిడ్డ ఉన్నారు అని మళ్ళీ కళ్ళల్లోకి చూశాడు. మళ్ళీ మౌనంగా తల కిందకు అని, మీకు భార్య బిడ్డలు ఉన్నాక నేనెందుకు కన్నయ్యా నీ జీవితంలో? మీరు ఆమెను మనవాడారు. ఆమె తాలిబలం గొప్పది కనుక మళ్ళీ బ్రతికారు. హాయిగా భార్య బిడ్డలతో ఉండాలి, కానీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నది. రామ్, నీకు మాటిచ్చాను కదా నా బిడ్డని ఇస్తానని. ఆ బొమ్మని చూపిస్తూ, ప్రాణం లేని ఈ బొమ్మకి నేను తయారు చేశాను అని ఇంతలా ప్రేమిస్తున్నావు. నా బిడ్డకి ప్రాణం ఉండి అది నిన్ను అమ్మా అంటే ఇంకా బాగుంటుంది కదా అన్నాడు. మళ్ళీ ఒక్కసారిగా కళ్ళు పైకంటూ, ఏం మాట్లాడుతున్నావు కన్నయ్య? తల్లి ఉండగా నన్ను ఎందుకు అమ్మ అంటుంది? మీరేదో మిమ్మల్ని బ్రతికించాను అని మీ మంచి మనసుతో నాపై జాలి పడుతున్నారేమో. నాకు అవేమీ అవసరం లేదు. ప్రాణం లేని ఈ బొమ్మైనా కానీ మీ జీవితాలకు అడ్డు రాదు, కాబట్టి దీన్ని నేను ప్రేమించవచ్చు. మీ జీవితంలో భార్య ఉండగా నేను మీ జీవితంలో ఉండటము మంచిది కాదు. మీ బిడ్డకి నేను తల్లిని కావటం అంతకంటే మంచిది కాదు అంటుంటే, నా బిడ్డకి తల్లి వల్లనే మరణం వస్తే అన్నాడు. మళ్ళీ రామ్ పెదవులపై చేయి పెట్టి, అలా అనకు కన్నయ్య. నీ బిడ్డ ప్రాణాలకు తల్లిగా నీ భార్య అలా ఎలా తల్లి చెయ్యదు? ఎప్పుడు అలా తప్పుగా మాట్లాడకు. కన్నపేగు తెంచుకొని పుట్టే బిడ్డపై ఏ తల్లికైనా మమకారం ఉంటుంది. పెనిమిటిపైన కాస్త అశ్రద్ధ చేస్తుందేమో, కానీ కడుపున పుట్టిన బిడ్డని ఏ తల్లి కూడా అన్యాయం చేయదు. ప్రాణం అంతకంటే తీయదు. మీరు పొరపడుతున్నారు అంటుంటే, రామ్ మళ్ళీ చేతులు ముద్దు పెట్టుకుని, నాకు వచ్చిన పరిస్థితి నా బిడ్డకు నా భార్య వల్ల వస్తే, నేనిచ్చిన బొమ్మకి అంత ప్రాణం ఇస్తున్నావే, నా బిడ్డ ప్రాణాలు పోతాయని, అది ఆ కన్న తల్లి చేతిలోనే పోతాయని తెలిస్తే నేనెంత బాధపడాలి? కనీసం నా బిడ్డ అని నేను కూడా చూసుకోలేదు. నా జీవితంలో భార్య అంటే అది ఏమిటి అనేది నీకు తర్వాత తెలుస్తుంది. నా బిడ్డను కాపాడే బాధ్యత నువ్వు తీసుకుంటావని నమ్మకంతో నా జీవితంలో నువ్వు ఉండాలి అనుకుంటున్నా అని బాధగా రామ్ అంటుంటే, మళ్ళీ, ఏమో కన్నయ్య, మీ ఇంట్లో పని మనిషిగా ఉండైనా బిడ్డని అయితే కాపాడతా, కానీ నా వల్ల మీ భార్యాభర్తల మధ్య గొడవలు నేను సహించలేను అన్నది. రామ్ మల్లిని దగ్గరకు తీసుకొని, నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాక అక్కడ నీకు ఏది మంచి అనిపిస్తే అలా చెయ్యి, కానీ బిడ్డని కాపాడే బాధ్యత అనేదే. మొదటిగా నీకు అక్కడ ఏమీ అర్థం కాకపోవచ్చు, చూస్తూ మౌనంగా గ్రహించు. అర్థం కాకపోతే తర్వాత నన్ను అడుగు, కానీ నా జీవితంలో నువ్వు ఉండాలి. నా బిడ్డని నీకు ఇస్తానన్న మాట నేను నెరవేర్చుకుంటాను. ఆ బిడ్డను కాపాడే బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహించాలి. ఏమంటావు అన్నాడు. మల్లికి ఏమీ అర్థం కాక బిడ్డ ప్రాణాలు అంటే తల ఊపింది. రామ్, మరి నా జీవితంలోకి వస్తావా? ఇప్పుడు మనస్ఫూర్తిగా నీకు ఇష్టమేనా అన్నాడు. మళ్ళీ, మీ జీవితంలో భార్యగా రాలేనేమో, కానీ బిడ్డని కాపాడే పని మనిషిగా వస్తాను అన్నది. రామ్, నువ్వు పని మనిషిగా వస్తే మరొక్కసారి నా ప్రాణాలు పోతే అప్పుడు నా ప్రాణాలు నేను అన్న భార్య వల్ల పోవటానికి సిద్ధపడ్డాయేమో. నువ్వు పోరాడి తెచ్చావు. ఈ అడవిలో కూడా నా ప్రాణాలు ఇచ్చావు. నా ఇంట్లో ఉండి నా ప్రాణం, నా బిడ్డ ప్రాణం కాపాడలేవా?
నువ్వు నా జీవితంలో ఉంటేనే కదా కాపాడేది అన్నాడు. మళ్ళీ నాకేమీ అర్థం కావటం లేదు కన్నయ్య, కానీ నీ ప్రాణాలు నీ బిడ్డ ప్రాణాలు అంటే నా ప్రాణం ఆగదు అన్నది. రామ్, మేమెవరికో తెలియకపోయినా మా కోసం మీ ప్రాణాలు పెడతాను అన్నావు. మేము ఎవరమో తెలియకపోయినా మా కోసం నీ ప్రాణాలు పెడతాను అన్నాము. మేము ఆమెకు అన్నీ అని తెలిసి మా ప్రాణాలు తీస్తుంది అనే బంధంలో ఉండటం నేను కరెక్టా? నీతో జీవితం కరెక్టా అన్నాడు. రామ్ తింగరి మాట్లాడుతుంటే మల్లికి ఏమీ అర్థం కావటం లేదు. కానీ రామ్ ఆ పరిస్థితిలో అతను కోలుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. మళ్ళీ అతని బిడ్డకు అతని కంటే ఆమె సహించలేకపోతుంది. మళ్ళీ ఆ క్షణం ఏమైనా నా ప్రాణాలు అడ్డేసైనా మీ ప్రాణాలు అయితే కాపాడగలుగుతా, ఈ మాట అయితే ఇవ్వగలుగుతా, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడగలుగుతా. ఈ జీవితం మీకోసం ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకు సంతోషం ఏమీ ఉంటుంది అన్నది. రామ్ నా సంతోషం అని అతని చెయ్యి మళ్ళీ గుండెల మీద పెట్టి, నాపై ఉన్న నీ గుండెల్లో ప్రేమలో ఉంది, ఆ ప్రేమకు నేను దాసుడను. అలా నమ్మి నువ్వు నా వెంట వస్తే నీతో జీవితం నాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నా. నేనేంటి అనేది పూర్తిగా నీకు చెప్పకపోయినా నువ్వు నాతో జీవితం గడుపుతూ ఉంటే ప్రతిదీ తెలుస్తుంది. నన్ను బిడ్డను కాపాడే విషయంలో నీకంటే గొప్పగా మాకు కూడా తెలియదు. నాకే అమ్మవయ్యావు, నా బిడ్డకి అవుతావని నాకు తెలుసు అని రామ్ అంటుంటే, మళ్ళీ మీ జీవితంలో నాకు ఏ స్థానం అయినా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను అన్నది. రామ్ మల్లికి తన గురించి ఏమీ చెప్పకపోయినా వాళ్ళని కాపాడటానికి ఆమె పడుతున్న ఆరాటానికి ఇక్కడ మళ్ళీ ప్రేమ, ఒకానొకప్పుడు లహరీ ప్రేమ అర్థమవుతుంటే, అటువంటి మనిషినా నేను అంతలా పిచ్చిగా ప్రేమించింది అనిపించింది. మల్లిని దగ్గరికి గుంజుకొని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ నాకు నాకు అని అంటుంటే, మళ్ళీ ఏంటి కన్నయ్య చెప్పు అన్నది. రామ్, నువ్వు ఆ రోజు పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చావు కదా, అది నా బాడీని హీట్ చేస్తుంది అన్నాడు. పాపం మల్లికి అక్షరం ముక్క రాదు కదా, ఏమీ అర్థం కాక చూస్తుంటే, రామ్ అదే నువ్వు నాకు వేడి ఎక్కువగా ఉంటే ఏం చేస్తావు? నువ్విచ్చిన మందుకు నా బాడీలో వేడి అస్సలు తగ్గటం లేదు, ఎలా మరి అని అమాయకమైన మొహం పెట్టి లోపల ముసిముసిగా నవ్వుతున్నాడు. మల్లికి రామ్కి వేడిగా ఉంది అంటే ఏం చేయాలో తెలుసు, కానీ అప్పుడంత పరిపూర్ణంగా లేడు. ఇప్పుడు ఆమెకు సిగ్గుగా బిడియంగా అనిపిస్తుంది. వారిద్దరి మధ్య ఆ బంధమేమి కొత్త కాదు, కానీ రామ్ చిలిపిగా మాట్లాడటం, ఆమెకు కొత్తగా చూడటం ఎక్కడ లేని సిగ్గుని తీసుకొని వస్తుంది. రామ్కి అలా మళ్ళీ సిగ్గుపడుతుంటే ఇంకా ముచ్చటగా అనిపిస్తుంది. మల్లిని దగ్గరకు తీసుకొని అతని వడిలో కూర్చోబెట్టుకొని ఆమె మోకాల వరకు ఉన్న చీర కింద పాదాలు చూస్తూ ఏ అచ్చదనము లేని నడుము భాగము తెల్లగా కనిపిస్తుంటే వాటి చుట్టూ చేతులు వేసి అతనికి దగ్గరగా వత్తి పట్టేసి ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే, మల్లికి కొత్తగాను మైకంగాను ఉండి అలా వెనుకకు రామ్ మీద వాలిపోయింది. మళ్ళీ అతని మీద చూపించే ప్రేమ ఇప్పుడు ఆమెకు కొత్తగా ఉన్న బిడియంగా అయినా అతని దగ్గర ఉండాలి అనే ఒక మమకారం రాముని మళ్ళీ మాయలో పడేలా చేస్తుంది. రామ్ మల్లిని తన ఎదురుగా తిప్పుకొని ఆమె ఒడిలో పాప బొమ్మను చెక్క బల్లపై పెట్టి, అలా కింద ఉంటే కష్టమేమో అని చిలిపిగా అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.